హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈ రోజు మరొక ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతోనైతే మేము ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా తాగొద్దా, ఒకవేళ తాగితే ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి, తాగకపోతే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు తాగొద్దు, ఎటువంటి స్టేజ్లో తాగొద్దు అనేది ఆ వీడియోలన్నీ ఆ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ డౌట్ వస్తూ ఉంటుంది, కోకోనట్ వాటర్ తాగొచ్చా ప్రెగ్నెన్సీలా, తాగొద్దా, తాగితే ఏమైనా అవుతుందా. మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లో కొన్ని మూఢనమ్మకాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ మూఢనమ్మకాల గురించి కూడా డిస్కస్ చేద్దాము. గైనిక్ ప్రకారంగా అసలు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోవద్దా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఈ రోజు అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే చాలా మంది కొత్తగా పేరెంట్గా ప్రమోట్ అయిన వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో ఒక 30 సింటమ్స్ దాకా నేనైతే వీడియోస్ షేర్ చేశానండి. మన ఛానల్లో వీడియోస్కి వెళ్తే మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అందులో ఉన్న 30 సింటమ్స్లో 1, 2, 3 అని మీకు తగులుతాయండి. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ ఫస్ట్ ట్రైమాస్టర్ నుంచి థర్డ్ ట్రైమాస్టర్ వరకు, మంత్స్ నుంచి 9 months వరకు నేను ప్రతి మంత్ ప్రెగ్నెంట్ లేడీస్ లక్షణాలు ఎలా ఉంటాయి, లోపల గర్భంతో ఉన్న వాళ్ళు బిడ్డ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, అలాగే ఉమ్మనీరు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, అలాగే బిఫోర్ డెలివరీ సిమ్టమ్స్, ఇలా అన్ని వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే చాలానే అప్లోడ్ చేశాను. నేనైతే గైనిక్నే కాదు, నేను ఒక అమ్మనే. నేను తెలుసుకున్నది, చూసింది, విన్నది, గ్రహించింది, చెప్పింది, తెలుసుకున్నదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ రోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. గర్భిణీలు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా తాగొద్దా అనే టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే, ఒకవేళ మీలో ఒక 10 మందిలో ఒక్కరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బేసిక్గా ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కానీ కొంతమంది బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగొద్దు అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి, మంచిగా తాగొచ్చు కొబ్బరి నీళ్ళు. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళ అభిప్రాయ ప్రకారం ఏంటంటే, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే లోపల బేబీకి జుట్టు ఎక్కువ రాదేమో, సో జుట్టు తక్కువగా పలుచగా ఉంటుందేమో అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే కాకుండా 9th monthలో అలా తాగినట్లయితే, బిఫోర్ డెలివరీ తాగినట్లయితే, ఒకవేళ చలికాలం వానాకాలం అయిందనుకోండి, ఆ సీజన్లో డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ జర్నీలో వాటర్ ఎక్కువ కొబ్బరి నీళ్ళు తీసుకున్నట్లయితే పుట్టబోయే పిల్లలు కొంచెం నంజుతో పుడతారు, వాళ్ళు సర్దితో పుడతారు, వాళ్ళకి లైఫ్ లాంగ్ సర్ది, దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కొబ్బరి నీళ్ళు తాగకండి అని చెప్పేసి ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళ అనుభవాలని ఉద్దేశించుకొని ఇంకా ఇంట్లో గర్భిణీలు ఎవరైనా ఉంటే, పిల్లలు కానీ కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో సైంటిఫిక్గా అది ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదండి, కొబ్బరి నీళ్ళ వల్ల బేబీ జలుబుతో పుడతారు, నంజుతో పుడతారని, లేకపోతే బేబీ తక్కువ జుట్టుతో పుడతారని, పల్చ జుట్టుతో పుడతారని ఎక్కడ కూడా అది మనకు ప్రూవ్ అయితే కాలేదు. మరి కొబ్బరి నీళ్ళు ఏ టైంలో తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేద్దాము. అసలు కొబ్బరి నీళ్ళు అనేవి న్యాచురల్స్, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేని హైడ్రేట్ డ్రింక్ అండి. సో ఒక 200 ml కొబ్బరి నీళ్ళలో 250 mg పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, కాల్షియమ్స్ ఉంటుంది, అలాగే న్యాచురల్ క్యాలరీస్ సంబంధించినవి ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాగే బాడీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అటువంటి న్యాచురల్ డ్రింక్ని తాగొద్దని ఏ గైనిక్ చెప్తారు చెప్పండి? సో అటువంటి పదమే ఎక్కడ గైనిక్ భాషలో యూజ్ చేయరు. కొబ్బరి నీళ్ళు తాగొద్దు, వాటిని తీసుకోవద్దు, వాటి జోలికి వెళ్ళొద్దని. సో కొబ్బరి నీళ్ళు అనేది ఒక న్యాచురల్ మంచి డ్రింక్ అనమాట. బాడీకి మంచి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఒక బాడీని హైడ్రేట్గా ఉంచే డ్రింక్ వాటరు. ఒక స్వచ్ఛమైన ఒక కొబ్బరి బోండాల్లో ఎటువంటి కల్తీలు జరగవు, ఎటువంటి అపశుద్ధమైన చేతులు తగలవు. కాబట్టి న్యాచురల్ డ్రింక్ కాబట్టి తప్పకుండా ప్రెగ్నెంట్ లేడీస్ శుభ్రంగా తీసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లాస్టిక్ సంబంధించిన స్ట్రా
స్ట్రాస్ ఉంటాయి కదా, వాటిని వేసుకోకుండా న్యాచురల్‌గా కొబ్బరి బోండాన్ని ఒక గ్లాస్‌లో మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకున్న గ్లాస్‌లో గానీ, ఒక వాటర్ బాటిల్‌లో గానీ స్టోర్ చేసుకొని కొద్దిగా తీసుకోవాలనమాట. అయితే మరి ఈ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా ఎవరు తీసుకోవాలి అంటే, జనరల్‌గా చాలా మందికి ప్రెగ్నెన్సీలో వాంతులు, మలబద్ధకం, డీహైడ్రేషను ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కొబ్బరి నీళ్ళు తీసుకున్నట్లయితే ఎంతో అంత ఉపశమనం ఉంటుందండి. సో, వాంతులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అసలు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. ఈవెన్ స్వచ్ఛమైన రోజు తాగే డ్రింకింగ్ వాటర్ తాగినా గూడా వాళ్ళకి ఒక్క బుక్క తాగినా గూడా ఒక పావు లీటర్ దాకా వామిటింగ్ అవుతూ ఉంటుంది. సో, అది నేను ఓన్ అనుభవంతో చెప్తున్నా. అటువంటి వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయిపోయి పేలిపోయినట్టుగా ఉంటారు. ఒంట్లో ఏ శక్తి లేనట్టుగా ఉంటారు. సో, అసలు ఎక్కడ గూడా కూర్చోలేకపోతారు, పండుకోలేకపోతారు. ఎందుకంటే కడుపు మొత్తం ఖాళీ అయిపోయి పేగులన్నీ నెమలేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొబ్బరి నీళ్ళు బాగా యూజ్ అవుతాయి. మరి కొబ్బరి నీళ్ళు తాగగానే వామిటింగ్ కాదా అంటే అవుతది. కానీ ఆ కొబ్బరి నీళ్ళు అనేది ఇన్‌స్టంట్ ఎనర్జీ అనేది మనకిస్తుంది. నేచురల్ డ్రింక్ గదండీ! ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా తీసుకుంటున్నాం కదా! సో, మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ అని వస్తుంది. సో, ఆ కొబ్బరి నీళ్ళు వామిటింగ్ అయినా గూడా బాడీకి ఎనర్జీ మాత్రం ఏం తగ్గదు. అంతో ఇంతో శక్తి అయితే లభిస్తుంది. అలాగే బీపీ, షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు గూడా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అటువంటి వాళ్ళు మరీ తియ్యగున్న కొబ్బరి బోండం గాకుండా కొంచెం నార్మల్‌గా చప్పగా ఉన్న కొబ్బరి నీళ్ళైతే తీసుకోవాలి. అంటే కొబ్బరి ఉన్నదాన్ని ప్రిఫరెన్స్ చేయకండి ఎక్కువగా. బీపీ ఉన్నవాళ్ళు కొంచెం మీ ఫుడ్‌లో ఎలాగైతే సాల్ట్ ఎక్కువ తక్కువ వేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు చక్కగా ఈ కొబ్బరి నీళ్ళు మంచిగా తీసుకోవచ్చు. ఒకేసారి గుట్కా ఒక్కటేసారి మింగకుండా కొద్దిగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నీళ్ళు ఒకవేళ మీరు బాటిల్‌లో, గ్లాస్‌లో పోసుకున్నట్లయితే ఎక్కువ సేపు దాని స్టోరేజ్ అలానే ఉంచొద్దు. తాగాలి. కానీ గంటలు ఎక్కువగా ఉంచొద్దు. అలా ఉంచడం వల్ల దాంట్లో ఉన్న క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి సో, దాన్ని మంచిగా ఒక గాజు గ్లాస్‌లో పోసుకొని కొంచెంగా సిప్ చేసుకుంటూ నెమ్మదిగా వాటర్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాలి. అంతే కాకుండా ఈ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మార్నింగ్ వాటర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి సో, వాటర్ తాగకపోతే ఏదోలాగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎంచక్కా ప్రెగ్నెంట్ లేడీస్ ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మరి ఎలా ఈ గ్లాస్ వాటర్‌ని ఇలా ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా తీసుకోవాలి అనంటే, ఈ కొంచెం కొబ్బరి నీళ్ళనేవి చల్లగానే ఉంటాయండి. లోపల మంచిగా చల్లగా ఉంటుంది. సో, దాన్ని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోకండి. సో, చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు మీరు గ్లాస్‌లో పోసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా తీసుకోండి. సో, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే దాన్ని తక్కువగా తీసుకోండి. అలాగే ఇంక ఎవరెవరు ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌లో గూడా కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగొద్దని డాక్టర్ ఎప్పుడు చెప్తుంది, ఎవరికి చెప్తుంది అనంటే సో, దగ్గు, జలుబు, అలర్జీ కొంతమందికి ఈ కొబ్బరి నీళ్ళు పడని వాళ్ళు గూడా ఉంటారు. బేసిక్‌గా మనకు శ్రీమంతమైన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత స్వీట్ క్రేవింగ్స్ కానీ ఇంకేమైనా క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి. సో, అన్ని రకాల పదార్థాలు తింటూ ఉంటాము. సో, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది దగ్గులేస్తుంది, జలుబులేస్తుంది. సో, వాటి వల్ల మనకు గొంతంతా గిరిగిరా పెడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ దగ్గు, జలుబులో ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఇంకొంచెం జలుబు, దగ్గు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, అటువంటి వాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళకి కొంచెం దూరంగానే ఉండాలి. అలాగే అలర్జీ ఉండేవాళ్ళు, కొబ్బరి నీళ్ళు పడని వాళ్ళు గూడా ఉంటారు కొంతమంది. సో, వాళ్ళు గూడా కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దు. అంతేగాని ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల బేబీ జలుబుతో, దగ్గుతో పుడతారో లేదా పలుచమైన జుట్టుతో పుడతారని కాదండి. అట్లా గైనిక్‌లో ఎక్కడ గూడా ఎవరు చెప్పలేదు. కొంతమందికి బాడీ చాలా హీట్‌గా ఉంటుంది. హీట్ బాడీ అంటూ ఉంటారు. ఫస్ట్ ట్రైమస్టర్‌లో కొంచెం మనకు తొందరగా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బాడీ హీట్ వల్లనో, లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం వలనో, లేకపోతే జ్వరం రావడం వలనో అలా కొన్ని రీజన్స్ వల్ల బాడీ హీట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు చక్కగా కొబ్బరి నీళ్ళు రోజు తీసుకోవచ్చండి. మరి ఎంత మోతాదులో తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ రోజు తీసుకోవచ్చా అంటే, అది మీ డిపెండెన్స్ మీద ఉంటుంది. ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచిది. మితం కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే అది పరిమితికి మించి తీసుకున్నట్లయితే అది వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి ఎవరైనా సరే వీక్‌లో థ్రైస్ లేదా 4 టైమ్స్ అలా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి మరి అంటే ఒక లీటర్ వాటర్ తాగొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. అలా తాగొద్దండి. ఒక 250 ఎంఎల్ సరిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి. సో, వాళ్ళకి దక్కుతుంది లోపల బేబీ గూడా దాన్ని స్వీకరిస్తారు గాబట్టి. ఒక
వీక్లీ ఒక 3 రోజులు లేదా 4 రోజులు అలా పెట్టుకోండి. డే బై డే అలా పెట్టుకోండి. ఒక 250 ఎంఎల్ తీసుకోండి. లేదా ఒక కొబ్బరి బోండం తీసుకోండి. సో, అలా తీసుకోండి. ఇలా మంచి ఎలక్ట్రోలైట్, గ్లూకోజ్ ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. మంచి మెగ్నీషియం ఉంటుంది. సోడియం లెవెల్స్ ఉంటాయి. కాల్షియం లెవెల్స్ ఉంటాయి. ఫైబర్ లెవెల్స్ ఉంటాయి. నేచురల్ క్యాలరీస్ అనేవి బాడీకి అందుతుంది. మెయిన్‌గా ఈ సమ్మర్‌లో తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వామిటింగ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవడం చాలా బెనిఫిట్‌గా పనిచేస్తుంది వాళ్ళకి. అలాగే ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకి ఎక్కడికి వెళ్ళకండి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య టైంలో అసలు బయటికే వెళ్ళకండి. అలాగే మన ఛానల్‌లో ఎండాకాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల వీడియో కూడా నేను చేసి పెట్టాను. అది చూస్తే మీకు ఖచ్చితంగా ఎంతో అంత ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదండి మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ ఒక చిన్న వీడియో. అలాగే ఇంకో విషయం, మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, సో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ ఎండాకాలంలో ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలా చాలా రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారండి. సో, డాక్టర్ కూడా ఎక్కువ సజెస్ట్ చేయరు. ఎందుకంటే మీ కోరిక కాదనొద్దు అని చెప్పి డాక్టర్ ఏమంటారంటే తినండి గానీ కొంచెంగా తినండి అని అంటారు. ఇక మనం దాన్ని అలుసుగా తీసేసుకొని ఏం చేస్తాం, చక్కగా తింటూ ఉంటాము. అలా తినొద్దండి. లోపల బేబీకి అస్సలు మంచిది కాదు. ఐస్ క్రీమ్స్‌కి దూరంగా ఉండి ఇలా న్యాచురల్‌గా దొరికే కోకోనట్ వాటర్‌ని తీసుకోండి. అలాగే ఇంకోటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, షుగర్ కేన్ జ్యూసెస్ అస్సలు తాగొద్దు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు. దానికి చాలా దూరంగా ఉండాలి. ఇది నాకు స్వయంగా డాక్టర్ చెప్పారు. కాబట్టి నాకు ఇది సమ్మర్ టైమ్ కాబట్టి నేను కూడా మీకు అది సజెస్ట్ చేస్తున్నాను. అసలు షుగర్ కేన్ గానీ, పపాయాకి అలాగే పైనాపిల్‌కి ఇటువంటి వాటికి, నువ్వులకి, బెల్లానికి బెల్లం తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా తీసుకోవద్దు. ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. కొంచెమే, చాలా దూరంగా ఉండాలి. ఇందులోనూ ఎండాకాలం కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్‌కి తొందరగా నీరసం వస్తుంది. వాళ్ళకి ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. కొంచెం కొంచెంగా తినండి. చాలా సార్లు తినండి. అంతేగాని 5 పడతా తినకండి. ఏది తినాలన్నా కొంచెం ఆలోచించి తినండి. కొబ్బరి నీళ్ళు అయితే అసలు ఆలోచించాల్సిన విషయం అయితే ఏమీ లేదు. కొబ్బరి నీళ్ళ కంటే గూడా కొబ్బరి లేని లేత మంచిగా చప్పగా ఉన్న కొబ్బరి నీళ్ళు తీసుకోండి. అదైతేనే బాడీకి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా మంచిది. ఎవ్వరికైనా చాలా మంచిది. దబదబా ఒకటేసారి గ్లాస్ ఒకటే పైకెత్తి కిందకి దించకుండా తాగకుండా అలా చేయకుండా కొంచెం కొంచెంగా స్విప్ చేయండి. ఒక 1, 2 అవర్స్‌లో వాటిని మొత్తం ఖతం చేయడానికి ట్రై చేయండి. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీస్ మంచిగా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఒకవేళ మీకు దగ్గు, జలుబు, ఎలర్జీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే, షుగర్ అటాక్ అయిన వాళ్ళైతే ఇటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని ఎంత తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి కనుక్కున్న తర్వాతనే తీసుకోండి. సో, ఇదండి ఈరోజు ప్రెగ్నెన్సీ సిరీస్‌లో మరో ఇంపార్టెంట్ వీడియో. గర్భిణీలు ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా? తీసుకోవద్దా? సో, మన ఛానల్‌లో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ వీడియోస్ చాలానే ఉన్నాయి. చూడండి. ఫస్ట్ మంత్ నుంచి 9థ్ మంత్ వరకు ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో, అలాగే ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా చేయించుకోవాల్సిన స్కానింగ్స్ ఏంటివి, ఎండాకాలంలో, చలికాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే, తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, బిడ్డ బరువు పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఫస్ట్ ట్రైమర్, సెకండ్ ట్రైమర్, థర్డ్ ట్రైమర్స్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, బాడీలో చేంజెస్ ఏమేమి వస్తాయి, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కంటెంట్ ప్రెగ్నెన్సీ సిరీస్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. చక్కగా చూడండి. మీకు ఎంతో అంత యూజ్ అవుతుంది. చక్కగా హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎండలో ఎక్కువ తిరగకండి. మరీ కూలింగ్ ఏసీ కింద, కూలర్ కిందనే బాగా కూర్చోకండి. కొద్దిగా వాకింగ్ చేయండి. ఫుడ్‌ని మంచిగా తీసుకోండి. తర్వాత అన్నంటి బిడ్డకి, పాపకో, బాబుకో జన్మనివ్వండి. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కొత్తగా తల్లిదండ్రులు అవుదాం అనుకునే అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఈ చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకు ఎంతో అంత క్లారిఫై అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితే నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వస్తాయన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తో. అంతవరకు థాంక్ యూ. బాయ్. నమస్తే.